ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా పార్టీలు తమ వ్యూహాలను మార్చుకుంటూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం అధికార కూటమి వివిధ ప్రాంతాల్లో బలమైన దూకుడు చూపుతూ ప్రజల్లో సానుకూలతను నెలకొల్పుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను పునర్నిర్మించుకుంటూ ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆ పార్టీకి భారీ సవాళ్లను తెచ్చిపెట్టాయి. మాజీ మంత్రి అప్పలరాజు, చింతాడ రవికుమార్ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత రాజకీయ సీన్ మారిపోయింది. దీని ప్రభావం వైసీపీపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతాల వారి సమీకరణాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ తమ బలబలాలను అంచనా వేసుకుంటూ వ్యూహాలను పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై రెండు వర్గాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం, ఆ తర్వాత చోటు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ఉంటే, వైసీపీకి వరుసగా ఎదురవుతున్న రాజకీయ వివాదాలు మరోవైపు ఆ పార్టీకి సవాలుగా మారుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం స్పష్టంగా కనిపించింది. వైసీపీ మాత్రం పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలు ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారాయి. 2019లో ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న వైసీపీ 5 ఏళ్లలోనే ఈ స్థాయిలో వెనుకబడ్డానికి కారణాలను విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్రలో పార్టీని తిరిగి బలోపేతం చేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేయడం, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. అయితే పార్టీకి అంతర్గతంగా ఉన్న సమస్యలు, నేతల చుట్టూ ఏర్పడుతున్న వివాదాలు ఈ ప్రయత్నాలకు ఆటంకంగా మారుతున్నాయన్న చర్చ కూడా ఉంది. ఇటీవల మాజీ మంత్రి అప్పలరాజుకు సంబంధించిన పరిణామాలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం, ఆ తర్వాత నమోదైన కేసు, దర్యాప్తు తీరుపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా పెద్ద వివాదంగా మారాయి. కేసు వ్యవహారంలో అసలు నిందితుడిని తప్పించేందుకు మరొకరిని ఇరికించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఆరోపణలను దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తేల్చాల్సి ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. వివాదం అక్కడితో ఆగలేదు. అప్పలరాజును పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో భారీగా వైసీపీ శ్రేణులు సమీకరించడం మరో వివాదానికి కారణమైంది. ఆ సందర్భంలో మహిళా పోలీసు అధికారితో వైసీపీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి వైసీపీకి చెందిన ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరెస్టు కావడం రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. దీంతో ఒక కేసు నుంచి బయటపడే ప్రయత్నంలో మరో వివాదం తెరపైకి వచ్చిందనే విమర్శలు వైసీపీపై వచ్చాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనపడిన సమయంలో ఇలాంటి ఘటనలు పార్టీ ఇమేజ్ ను మరింత దెబ్బతీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతలకు పార్టీ అండగా నిలవడం సహజమే. అయితే వివాదాల్లో చిక్కుకున్న నాయకుల విషయంలో అధినేతలు ఎలా స్పందిస్తారన్నదే కీలకం. అప్పలరాజు వ్యవహారంలో జగన్ స్వయంగా రంగంలోకి దిగడం పార్టీ శ్రేణుల్లో నైతిక బలాన్ని పెంచి ఉండొచ్చని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయం ఏర్పడిందా అన్నది ఇప్పుడు ఆ పార్టీ ముందున్న ప్రశ్న. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సమస్యలు, ధరలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రధానంగా తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తోంది. కానీ అదే సమయంలో తమ పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత వివాదాలు చర్చనీయాంశంగా మారితే ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం తగ్గిపోతోందన్న ఆందోళన వైసీపీ నేతలో ఉందని తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలో కూటమికి మాత్రం ప్రస్తుతం అభివృద్ధి అంశాలు రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో చేపడుతున్న భారీ ప్రాజెక్టులు ప్రభుత్వానికి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఉపాధి అవకాశాలు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరోవైపు విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులు కూడా కూటమికి మరో ప్లస్ పాయింట్ గా మారుతున్నాయి. గూగుల్ భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్, ఇతర ఐటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల ప్రతిపాదనలు విశాఖను మరోసారి ఐటీ హబ్ గా నిలబెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, ఐటీ అనుబంధ సంస్థలు విశాఖ చుట్టూ విస్తరిస్తే ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశలు ఉన్నాయి. ఈ అంశాలను కూటమి ప్రభుత్వం రాజకీయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రధానంగా రెండు కథనాలు పోటీ పడుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూటమి ముందుకు తీసుకువెళ్తోంది. మరోవైపు స్థానిక సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ తన రాజకీయ పునరాగమనానికి ప్రయత్నిస్తోంది. అయితే ప్రతిపక్షంగా బలపడాలంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం సరిపోదు. పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, ప్రజల్లో విశ్వసనీయతను తిరిగి సంపాదించడం వైసీపీకి అత్యవసరం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో స్థానిక నాయకత్వం బలపడకపోతే జగన్ వ్యూహాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయాలున్నాయి. వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం, నియోజకవర్గాల స్థాయిలో పార్టీని పునర్నిర్మించడం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలు వైసీపీకి కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి బయటపడడం వైసీపీకి అంత సులభం కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూటమి బలమైన రాజకీయ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో వైసీపీకి ప్రతి నియోజకవర్గం కీలకమే. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని మార్చాలంటే పార్టీకి దీర్ఘకాలిక వ్యూహం అవసరం. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు అనుకూలంగా మారుతున్న వేళ వైసీపీకి మాత్రం ప్రజల్లో విశ్వసనీయతను తిరిగి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. నేతల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీపై ప్రభావం చూపకుండా నియంత్రించాల్సిన బాధ్యత కూడా అధినాయకత్వంపైనే ఉంది. మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్రలో వచ్చే ఎన్నికల పోరు ఇప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూటమికి వచ్చిన భారీ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాలైతే, కోల్పోయిన రాజకీయ ప్రభావాన్ని తిరిగి సంపాదించుకోవడం వైసీపీకి అంతకంటే పెద్ద సవాల్. అభివృద్ధి ఎజెండాతో కూటమి ముందుకు వెళ్తుంటే రాజకీయ వివాదాల నుంచి బయటపడి ప్రజా సమస్యలపై పోరాటాన్ని బలపరచడం వైసీపీకి తప్పనిసరి.